హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ముందుగా అయితే ఒక విషయం చెప్పాలి. జేఎన్టీహెచ్ బీటెక్ 2122 వాళ్ళ అన్ని రెగ్యులేషన్స్ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మీరు మీ కాలేజెస్లో కలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మండే ఎగ్జామ్ కాబట్టి నాకు తెలిసి ఇవాళ సాయంత్రానికి అందరూ కలెక్ట్ చేసుకుంటారు అనుకోండి. లేకపోతే కొంతమంది మండే మార్నింగ్ కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. సో దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే డిటెన్షన్ గురించి. సో డిటెన్షన్ గురించి ఇంతవరకు ఎటువంటి అప్డేట్ రాలేదు. సో మరి ఇక స్టూడెంట్స్ ఇక గందరగోళాన్ని వదిలేశారు. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పేసాం డిటెన్షన్ మ్యాక్సిమం ఉండదని చెప్పేసి. సో మీలో ఇంకా ఎవరన్నా గనక హాల్ టికెట్ తీసుకునేటప్పుడు మీరు డిటైన్ అయ్యారు, మీకు హాల్ టికెట్ ఇవ్వరు, మీరు ఇక ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వడానికి కుదరదు అని చెప్పినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లేకపోతే కాల్ మీ 4 యాప్లో ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇక ఇంపార్టెంట్ విషయం చెప్పబోయే ముందు మీరు ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ వాటిలో షేర్ చేసినట్టయితే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేసి ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి. సో ఇక టాపిక్లో వెళితే ఏంటంటే జేఎన్టీహెచ్ 2122 బీటెక్ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేశారు. సో మీరు తీసుకుంటారు, రిటైన్ కాకుండా ప్రమోట్ అయిపోతారు. నాకు తెలిసినట్టయితే ఒకవేళ రిలాక్సేషన్ నాకు తెలిసి అయితే ఏముండదు, మీకు తెలిసిపోతుంది కదా ఈ పాటికి. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని ఉన్నాయి. మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా రాయండి. ఇది మాత్రం ఎందుకంటే చాలా స్ట్రిక్ట్గా జరుగుతుందండి పేపర్ వాల్యుయేషన్ అనేది. నిన్న ఒక వీడియో చేశాను, ఇంతవరకు చూడనట్టయితే ఒక వీడియో చూడండి, పాతది ఇదంతా కంపేర్ చేస్తే రాను పెరుగుతుంది తప్ప ఇది అవ్వట్లా. రెగ్యులర్ది బాగా స్ట్రిక్ట్గా జరుగుతుంది. R23 అంటే ఇక్కడ మీరు రాయాల్సింది ఏంటంటే రిలేటెడ్గా రాస్తాను, డేటా ఫిల్ చేసి అటెంప్ట్ చేస్తాను, అలా కుదరదండి. ఇక ఆ రోజులు పోయినాయి. మీరు రాసే ఆన్సర్ అనేది అక్యురేట్గా ఉండాలి, ఆన్సర్ మ్యాచ్ అవ్వాలి. కీ పేపర్ వాళ్ళకి ఉంటుంది. సో అందులోనే కీ పేపర్కి టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఖచ్చితంగా అయితే కీవర్డ్స్ అనేవి మ్యాచ్ అయితే మీరు సొంతగా రాసినా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక యూనివర్సిటీ ఒక పాత రెగ్యులేషన్ వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. సో అందులో వీళ్ళు కీవర్డ్స్ మ్యాచ్ అయ్యేటట్టు రాయకుండా రిలేటెడ్గా రాయటం ఇది చేశారు. మరి ఏం జరిగిందో ఏంటో నాకే తెలియదు, కానీ చాలా వరకు ఫెయిల్ అయిపోయారు. సో అందుకని చెప్పేసి మీరు మాత్రం చాలా జాగ్రత్తగా రాసుకోండి, అక్యురేట్ ఆన్సర్స్ రాయండి. అట్లీస్ట్ 4 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి. 3.5 ఇదంతా కాదు, ఓకేనా? సో ఏ రెగ్యులేషన్ వాళ్ళైనా కానివ్వండి, ఆ తర్వాత బాధపడే ప్రయోజనం లేదు. ఇంకోటి ఏంటంటే బుక్లెట్ మొత్తం కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకో రూల్ చెప్పారు, అది కూడా చెప్తాను ఏంటని. సో మొత్తం పేపర్లన్నీ కూడా చెక్ చేసుకోండి. అందుట్లో పేపర్ చిరిగి ఉంటే మాత్రం కంపల్సరీగా మీ ఇన్విజిలేటర్కి, అబ్జర్వర్కి చెప్పండి. ఎందుకంటే పేపర్ చింపటం కూడా ఒక మాల్ ప్రాక్టీస్ కింద కన్సిడర్ చేసి స్టూడెంట్ని మాల్ ప్రాక్టీసే కాదు 2 years వరకు డిబార్ చేయటమే కాకుండా అడ్మిషన్ కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మీకు బుక్లెట్లో మీ ఇన్విజిలేటర్ సంతకం పెట్టేంత ముందుకే, ఇన్విజిలేటర్ వస్తారు కదా, హాల్ టికెట్ బుక్లెట్ పక్కన పెట్టుకుంటారు. సో అతను సంతకం పెట్టడానికి, ఇన్విజిలేటర్ అతను కానీ పెట్టడానికి వచ్చిన ముందే మీ కోసం సిగ్నేచర్ ఏదైతే స్పేస్ ప్రొవైడ్ చేయబడిందో దాన్ని కంపల్సరీగా మీ సిగ్నేచర్ అనేది అందులో చేయాలి. ఎందుకంటే చాలా మంది మర్చిపోతున్నారు, ఇంతకుముందు జరిగిందే. సో అది కంపల్సరీ చేశారు. ఇప్పుడు నేను తర్వాత వచ్చేసి వాము నేను మర్చిపోయానండి ఏమన్నా అవుతుందా ఏంటంటే ఖచ్చితంగా అవుతుంది. ఇక ముందే చెప్తున్నా. సో బబ్లింగు, సిగ్నేచరు కంపల్సరీ. టర్నింగ్ ఆఫ్ booklet papers is offense. And one more thing is that if the booklet pages has already been told, that is not by your mistake. So in that case you need to inform to your respective invigilators and observers who attend the exam hall. కంపల్సరిగా ఇది పాటించాల్సిందే ప్రతి ఒక్కళ్ళు కూడా. పాటించకపోతే మాత్రం ఖచ్చితంగా అయితే ఆ ఎగ్జామ్ బుక్లెట్ వ్యాలిడేట్ చేయరు. చింపుంటే గనక మిమ్మల్ని డిబార్ చేస్తారు. ఇక ఇంకోటి ఏంటంటే మొత్తం కూడా ఇంకోటి నీట్నెస్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ ఉంది. అయితే ఇందుట్లో మీరు ఏం చేసినా కూడా ఎగ్జాము టఫ్గా వచ్చిందని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోకుండా కూర్చొని ఆలోచించుకోండి. అప్పుడు బాగా కష్టం వచ్చింది అనుకుంటే మీరు ఏదైతే చదివారో దాన్ని రిలేటెడ్గా రాసుకోండి. బొమ్మలు, డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో పెన్సిల్స్తోనే గీయండి. బార్డరింగ్ అంతా నీట్గా ఎగ్జామ్ బుక్లెట్ స్కాన్ చేసేవాడికి కానివ్వండి, ఆఫ్లైన్లో పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళకి కానివ్వండి, చాలా నీట్గా ఉంది అనిపించాలి. అంత బాగా రాసాడు, నీట్నెస్ మెయింటైన్ చేశాడు. ఫస్ట్ క్వశ్చన్ చూసిన వెంటనే పడిపోవాలి, అయితే మార్కులు పడిపోవాలి.
ఇంక వేరేది కాదు. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఎప్పుడు కూడా మీరు థియరీ క్వశ్చన్తో స్టార్ట్ చేయండి. అదే పక్క ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ అయితే మీకు బాగా వచ్చిన ప్రాబ్లంతోనే స్టార్ట్ చేయండి. ఫార్ములాస్, డేటా ఇన్సర్షన్ అంటే డేటా రిప్రజెంటేషన్, ఫార్ములాస్, ఫైనల్ ఆన్సర్స్, ఎవ్రీథింగ్ షుడ్ బి యాక్యురేట్. ఒకవేళ ఆన్సర్ కన్నా తప్పైతే మిగతా స్టెప్లన్నీ చూస్తున్నారు, అది కూడా తప్పైతే మార్కులు జీరోనే. డేటా ఎంట్రీకి మార్కులు 8 లాస్, అసలు 8 మార్కులు. డేటా అటెంప్ట్ చేసినందుకు, క్వశ్చన్ అటెంప్ట్ చేసినందుకు మార్కులు వేయట్లేదు. ఇది కంపల్సరీగా చెబుతున్నా. అది ఏ సబ్జెక్ట్ అయినా కానీ, థియరీ సబ్జెక్టే కానివ్వండి, ప్రాబ్లమేటికే కానివ్వండి, ప్రోగ్రామేటికే కానివ్వండి. ప్రోగ్రామింగ్ అయితే లాజిక్, ఎగ్జిక్యూషన్, అవుట్పుట్ రిజల్ట్ కూడా చూస్తున్నారు ఇనిషియలైజేషన్తో సహా. ఇంతకుముందు నేను చెప్పామండి, అటెంప్ట్ చేసినందుకు కాదు, మొత్తం రాసి తప్పైనా అటెంప్ట్ చేసినందుకు వేస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు ఆ క్రైటీరియా కూడా పోయింది, అది ఏ యూనివర్సిటీ అయినా కానివ్వండి. సో ఓకేనా. సో మీ టైం బాగుంటే మాత్రం మీకు ఇక్కడ వచ్చేసరికి సెంటుకి సెంటు పడతాయి. సో ఏంటంటే ఇక్కడ కొంతమంది అంటా ఉన్నారు, అన్నీ కరెక్ట్గా రాసిన నేను ఫెయిల్ అయ్యాను, ఏమి లైట్గా రాసిన వాళ్ళు నా ముందు ఉన్న వాళ్ళు పాస్ అయిపోయారంటే, మీ అందరి పేపర్లో ఒకళ్ళే బుక్లెట్ పేపర్ వ్యాలిడేట్ చేయరండి, వేరు వేరు వాళ్ళందరూ పేపర్ వ్యాలిడేట్ చేస్తారు. సో అందరు ఫ్యాకల్టీ మైండ్ సెట్ ఒకలా ఉండదు. అయితే మీరు బాగా రాశాను, కీ పేపర్ ప్రకారమే మ్యాచ్ అయింది, నేను కాన్ఫిడెన్స్తో ఉన్నా అనుకుంటే రీకౌంటింగ్ రివాల్యూషన్ కాదు, ఒకవేళ ఛాలెంజ్ వాల్యుయేషన్కే వెళ్ళిపోదురు కానీ. ఓకేనా. సో నేను చెప్పేది ఒకటే, 2-1 బీటెక్ రెగ్యులర్ చాలా టఫ్గా ఉంటుంది. క్వశ్చన్ పేపర్ వాల్యుయేషన్, క్వశ్చన్ పేపర్ సంగతి నేను చెప్పను, నాకు తెలియదు. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ అపాన్ దట్ సెట్. ఓకేనా. సో అది ఎలా ఇస్తారు ఏంటని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే, పాత క్వశ్చన్ పేపర్లో ఏంటంటే గంట ముందు వాటికి ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకుంటారు కదా, అవి మొత్తం కూడా చూసుకోండి, అవి కూడా రిపీట్ అవుతుంటాయి కొన్ని. ఓకేనా. ఇంకోటి ఏంటంటే, పాస్ మార్కుల వరకు అయితే ఖచ్చితంగా అయితే రాసివ్వద్దు. ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఇవాళ రోజున మొత్తం సీన్ మారిపోయింది. ఎగ్జాక్ట్ పాస్ మార్కులు రాసి కరెక్ట్గా ఆన్సర్స్ రాసినా కూడా మార్కులు వేయట్లా, ఇంటర్వల్స్ ఉన్నా ఉండకపోనా. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి ఇంటర్వల్స్ 20, 25, 30 వేయించుకొని వెళ్ళిపోతున్నారు. ఫ్యాకల్టీని రుబాబు చేసో, రిక్వెస్ట్ చేసో, లేకపోతే బతిమాలో ఏదో ఒకటి చేసి, బెదరగొట్ట ఏదో ఒకటి చేసి వేయించుకుంటారు. ఇక్కడ ఆ అమ్మాయికి వేసారు, నాకు ఎందుకు చూడండి అని చెప్పేసి వాళ్ళు కాపీ కొట్టి రాశారు, రీడ్ చేశారు, క్వశ్చన్స్ ఇచ్చారు. సో వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ముందే క్వశ్చన్స్, డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్ పేపర్ ఇవన్నీ వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయలేరు కదా, వేసేస్తున్నారు. అంత కరెక్ట్గా ఉంది కాబట్టి బిట్ పేపర్లో. సో ఇక్కడ మిడ్ మార్కులతో సంబంధం లేదు. ఓకేనా. సో ఖచ్చితంగా అయితే ఇలాగే రాయండి, లేకపోతే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారండి. బయట పరిస్థితులు బాగా లేదు, పేపర్ వాల్యుయేషన్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఓకేనా. సో ఇది మాల్ ప్రాక్టీస్లో బుక్ అయితే మాత్రం JNTH కింద అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఇది గమనించి మీరందరూ కూడా మంచిగా చేయండి. ఆల్ ది బెస్ట్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.